కానీ సిపిఎం టైమ్ అండ్ అగైన్ చాలా చారిత్రక తప్పిదాలు చేస్తూ వచ్చింది. అంటే మీరు కూడా దానికి ఒప్పుకున్నారు. ముఖ్యంగా జ్యోతి బసు గారు ప్రధానమంత్రిగా పనిచేసే అవకాశం వస్తే దాన్ని మీరు అప్పుడు వదులుకున్నారు. అదేవిధంగా మీరు ఇందాకన్నారు కామన్ మినిమం ప్రోగ్రామ్తో మీరు యూపీఏ 1తో ఉన్నారు. అప్పుడు మీకు దాదాపు వామపక్షాలన్నింటినీ కలిపి 60-63 సీట్లు వచ్చినట్టున్నాయి. తర్వాత మీకు 2009లో మీరు చాలా ఘోరంగా దెబ్బతిన్నారు. తిరిగి అంటే కాంగ్రెసేతర పక్షాలతో మీరు పొత్తు పెట్టుకోవటం. సో ఇవన్నీ చారిత్రక తప్పిదాల కిందే మీరు భావిస్తూ ఉంటారు. కానీ ఒక విధానం ఏంటంటే మీరు సొంతంగా బలపడాలి అనేటువంటి ఒక విధానం తీసుకున్నప్పటికీ కూడా వాస్తవికంగా చూస్తే దేశవ్యాప్తంగా వామపక్షాల బలం చాలా బలహీనపడతా వచ్చింది. మీ పార్టీ క్యాడర్ బేస్ కూడా చాలా తగ్గుతూ వస్తుంది అని అంటున్నారు. అంటే ఇది ఒక దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిజం అంతరిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు మంచి తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అన్ని పర్మనెంట్ స్కీములు, మిగతా పార్టీల టెంపరవరీ స్కీములు. టెంపరవరీ స్కీములు అంటే మనకి ఈ పూటకు ఈ రోజుకు రేపు అక్కడ వచ్చే స్కీములు అవి తర్వాత ఏముండదు. కాబట్టి ఏంటంటే మా ఎజెండా అనేది మేము కోరేది ఏంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా స్వేచ్ఛగా ప్రతి మనిషి కూడా సంపదను అనుభవించే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, తర్వాత ఉపాధి ఉండాలి, ఇల్లు ఉండాలి, వైద్యం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, సంపద మొత్తం అందరిది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిది కూడా హక్కు ఉంటుంది. అందుకనే ఇవాళ జరుగుతుంది ఏంటి, 73% ప్రజల దగ్గర ఉన్నటువంటి సంపద 1% వారి చేతుల్లో ఉంది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ప్రజల డబ్బు ఎగ్గొట్టి విదేశాల్లో వాళ్ళు భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు. 70 లక్షల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల్లో నల్ల డబ్బు మూలుగుతుందని వీళ్ళే చెప్పారు. ప్రతిరోజు ఒక కుంభకోణం. ఈ కార్పొరేట్ శక్తులు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పెట్టుబడుల ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎట్లా పెరుగుతూ ఉన్నాయి, ప్రజలందరికీ చేరవలసిన సంపద మొత్తం కూడా కొద్దిమంది కొల్లగొట్టుకొని ఆ రకంగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఈ ప్రభుత్వాల యొక్క అండదండలతోటి మరి దాన్ని ఏ రకంగా మనం సమర్థించగలుగుతాం? అయితే ఇవన్నీ కూడా వాస్తవాలని ప్రజలు సరిగ్గా అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో, చైతన్యయుతంగా పూర్తిగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రజలు తయారు కాలేదు. ప్రజలు కరెక్ట్గా అర్థం చేసుకొని ఇది చాలా అన్యాయం అని చెప్పి ఎప్పుడైనా ప్రశ్నిస్తారో, ఇలా ఓట్లు అంటే ఏంటి, ఇలా ఓట్లు అనేటువంటిది లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటి పరిస్థితి. ఒక వార్డు మెంబర్ కావాలన్నా, ఒక సర్పంచ్ కావాలన్నా, ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే కోట్ల రూపాయలు, మీకు తెలియదు కాదు అది. కార్పొరేట్ శక్తులు మొత్తం కూడా ఇలా చట్టసభలు వచ్చి కూర్చున్నారు. అంటే ఈ డబ్బు చుట్టూ ఇదంతా తిరుగుతూ ఉంది. టెంపరవరీగా కొన్ని స్కీములు తీసుకొచ్చి 100 రూపాయల 1000 రూపాయల స్కీములు తీసుకొచ్చి ప్రజలకు చూయించి వేల కోట్ల రూపాయలు వాళ్ళు గాజేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయల స్కీములు వాళ్ళకు, 100 రూపాయల 1000 రూపాయల స్కీములు. ఒకటి మీరు చెప్తున్నారు ప్రజలలో ఇంకా పరిపక్వత రాలేదు వాళ్ళ ఆలోచన విధానంలో, ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు అనేటువంటిది మీరు చెప్తున్నారు. కానీ ఒక టాక్ ఏంటంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల ఆలోచన విధానాలకు అనుగుణంగా మీరు కనెక్ట్ కావటం లేకపోవటం వల్లనే సిపిఎం బలహీనపడుతుంది, వామపక్షాలు బలహీనపడుతున్నాయి అనేటువంటిది వాదన కూడా ఉంది. సరే, అది అక్కడ పక్కన పెడదామండి.